విపరీతానికి వెళ్ళిపోయి మారణ హోమం జరిగే ప్రమాదం ఉంది. ఆయన మొదటిగా జాన్ పాల్ గారిది విజయ కానీ ఆ 66 పుస్తకాల్లోనే పరస్పర విరుద్ధమైన స్టేట్మెంట్లు ఉంటాయి. వాడు తన అనుచరుల చేత వాడి యొక్క ప్రజల చేత హింసిస్తారు, ఇబ్బందులు పెడతారు. కోపావేశాలతో ఒకరు దూషించుకుంటూ గౌరవం లేని పరిస్థితులలో విగ్రహాలకు అర్పించిన వాటి విషయంలో ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపించండి. మరొక చోట నీకు 2 అంగీలు ఉంటే ఒక అంగీ అప్పేసి కత్తి కొనుక్కొని కత్తి పెట్టుకున్నాడు. ప్రభువైన క్రీస్తు నామములో విశ్రాంతి క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మా ప్రియ ప్రజలందరికీ వందనములు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మహాసేన రాజేష్ గారు ప్రస్తుతం సేవకుల మధ్య పరస్పరం జరుగుతున్న వాదములను బట్టి, అలాగే చర్చలకు డిబేట్లకు పిలుచుకుంటున్న విషయాలను బట్టి స్పందిస్తూ కొన్ని విషయాలను ఆయన మాట్లాడడం జరిగింది. అయితే మహాసేన రాజేష్ గారు తెలుగు క్రైస్తవ సమాజానికి అలాగే ప్రపంచంలో అనేక మందికి బాగా సుపరిచితమైన వ్యక్తి. ఆయన మంచి ఆలోచన కలిగిన వ్యక్తి, మంచి నాయక లక్షణాలు కలిగిన వ్యక్తి అని కూడా మనకు ఆయన గురించి తెలుసు. అలాగే సమాజంలో అణచబడిన ప్రజల తరపున పోరాటం చేస్తున్న ఒక పోరాట యోధుడిగా మహాసేన రాజేష్ గారిని గురించి మనందరికీ తెలుసు. అయితే ఆయన క్రీస్తు సేవకుల మధ్య ఈ రకమైన వాదోపవాదాలు ఉండడం అనేది మంచిది కాదు అని వారికి క్రీస్తు సమాజానికి ఒక మంచి విషయాలు తెలియచేద్దామన్న ఉద్దేశంతోనే కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ యొక్క వ్యాఖ్యలు బైబిల్కి, దేవుని విశ్వాసానికి చాలా విరుద్ధంగా ఉన్నాయన్న విషయాన్ని గ్రహించి ఆ విషయాలను సున్నితంగా వారిని గౌరవిస్తూనే వారు చెప్పిన విషయాల్లో ఉన్న లోపాలను తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఆయన మొదటిగా జాన్ పాల్ గారిది విజయప్రసాద్ రెడ్డి గారి ఫొటోస్ చూపించి వీరిద్దరి మధ్య డిబేట్ జరగబోతుందంట అని అన్నారు. అయితే పాస్టర్ గారు వాళ్ళు డిబేట్ చేయడానికి సిద్ధపడుతున్నారట. బైబిల్ మీద వారిద్దరూ డిబేట్ చేస్తున్నారట. పాస్టర్ గారు వాళ్ళు డిబేట్ చేయడానికి సిద్ధపడుతున్నారట. బైబిల్ మీద వారిద్దరూ డిబేట్ చేస్తున్నారట. గమనించిన మహాసేన రాజేష్ గారికి మరియు మిగిలిన వారికి కూడా నేను తెలియజేసే విషయం ఏమిటంటే వారి మధ్య ప్రస్తుతం డిబేట్ జరిగే పరిస్థితులు అయితే కనబడటలేదు. ఎందుకంటే జాన్ పాల్ గారు విజయప్రసాద్ రెడ్డి గారి బోధలను ఖండిస్తున్నప్పటికీ విజయప్రసాద్ రెడ్డి గారు జాన్ పాల్ గారి విషయంలో ఇంకా స్పందించలేదు. మరి రానున్న దినాలు ఏ రీతిగా ఉంటాయో మనం చూడాలి. అయితే ప్రస్తుతం అయితే వారి మధ్య డిబేట్ జరిగే అవకాశాలు అయితే కనబడటలేదు. ఇంకా రెండవదిగా ఆయన మాట్లాడుతూ ఇంతకు ముందు మతాల మధ్య వేరు మతాల మధ్య డిబేట్స్ జరిగేవి, ప్రస్తుతం ఇవి జరగటం లేదు కాబట్టి అది మంచి విషయము. ఇలా వేరు మతాల మధ్య డిబేట్స్ జరగడం వలన అది విపరీతానికి వెళ్ళిపోయి మారణ హోమం జరిగే ప్రమాదం ఉంది. అయితే ఇప్పుడు ఈ వేరు మతాల మధ్య డిబేట్లు ఆగిపోయాయి కాబట్టి నేను సంతోషిస్తున్నానని మహాసేన రాజేష్ గారు అనడం ఆ యొక్క వీడియోలో మనం వింటాం. ఇప్పటి వరకు వేరు మతాల వారు డిబేట్ చేసుకునేవారు. మా మతం గొప్పది, మా గ్రంథాలు గొప్పవి అని, లేదా మా మతమే గొప్పది, మా గ్రంథాలు గొప్పవి అని డిబేట్లు జరిగాయి. అంతకుముందు దేవుడి దైవాలు బాగానే ఆగిపోయాయి. లేకపోతే మతాల మధ్యలో మళ్ళీ మారణహోమం జరిగి చంపుకుందరేమో. మహాసేన రాజేష్ గారి పట్ల చాలా రెస్పెక్ట్ తోనే నేను మాట్లాడుతున్నాను. సహోదరుడా లేకపోతే మిగిలిన వారు అందరూ కూడా గమనించండి, వేరు మతాల మధ్య గాని వేరు అభిప్రాయాలు ఉన్న వారి మధ్య గాని చర్చ జరగడం వలన అది మారణ హోమానికో లేకపోతే పెద్ద దాడులకు అది ఏమాత్రం దారి తీయదు. అయితే ఆ జరిగే చర్చ అనేది ఏ రీతిగా జరుగుతుంది, ఏ ఉద్దేశాలతో జరుగుతున్నది, ఏ అభిప్రాయాలతో జరుగుతున్నది అనేది చాలా ముఖ్యము. కోపావేశాలతో ఒకరిని దూషించుకుంటూ ఆ రీతిగా మాట్లాడుకుంటే, ఆ రీతిగా ఒకవేళ చర్చ చేసుకుంటే అది చర్చ కాదు, తద్వారా తగాదాలు గొడవలు ఏవైనా వచ్చే అవకాశం ఉంటాయి. అయితే ప్రేమపూర్వకమైన చర్చలు జరగడం అనేది చాలా అవసరం. చరిత్రలో మనం చూసినట్లయితే ఆనాటి శాస్త్రవేత్తలు గాని తత్వజ్ఞానులు గాని వారు ఒక విషయం వారికి తెలిసినప్పుడు 10 మంది కూర్చొని ఆ విషయం ఎంతవరకు రైట్ అనేది వారు చర్చించేవారు. అలా చర్చలు చేసి ఫైనల్ గా ఒక అంచనా, ఒక ఆలోచనకు వారు వచ్చి సమాజానికి ఆ యొక్క ఆలోచనను తెలియచేయడం అనేది మనం చరిత్రలో చూస్తాం. అలాగే బైబిల్లో కూడా ఇటువంటి ప్రేమపూర్వకమైన చర్చలు జరిగినట్లుగా దేవుని లేఖనాల్లో చూస్తాం. అపోస్తలుల మధ్య అబద్ధ బోధలు చెప్పే వారికి మధ్య వారికి మధ్యలో వాదోపవాదాలు, చర్చలు, ప్రేమపూర్వకమైన డిస్కషన్స్ అనేవి జరగడం బైబిల్లో చూస్తాము. అందుచేతనే ఇతర మతాల మధ్య గాని లేకపోతే ఒకే మతములలో ఉన్న వేరు అభిప్రాయాలు కలిగిన వ్యక్తుల మధ్య గాని ప్రేమపూర్వకమైన చర్చలు జరగడం అనేది ఆశీర్వాదకరమే. కానీ ఒకవేళ ఆ చర్చలు ఆవేశాలతో, కోపాలతో ఒకరు దూషించుకుంటూ ఒకరి పట్ల ఒకరికి గౌరవం లేని పరిస్థితులలో ఒకవేళ చేస్తే తద్వారా నష్టము, తద్వారా మారణ
హోమం, తద్వారా తగాదాలు ఎక్కువైపోయే అవకాశం ఉంటుంది. అందుచేతనే ఈ చర్చలే తీసేయడం అనేది కాదు గాని ఆ చర్చలు ప్రేమపూర్వకంగా చేయడం అనేది చాలా అవసరం అన్న విషయాన్ని నేను మిగిలిన వారికి అలాగే మహాసేన రాజేష్ గారికి కూడా విన్నవించుకున్నాను. మహాసేన రాజేష్ గారు ఇంకా మాట్లాడుతూ, ఈ రకంగా ఇద్దరు సేవకుల మధ్య చర్చ జరిగితే అది ఎప్పటికైనా బైబిల్కి నష్టం. ఎందుకనంటే బైబిల్లో పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలు ఉన్నాయి అని మహాసేన రాజేష్ గారు ఒక విపరీతమైన స్టేట్మెంట్ బైబిల్ పట్ల చేశారు. ఈ రోజు నేను ముఖ్యంగా ఈ వీడియో మాట్లాడడానికి ముఖ్య కారణం ఈ యొక్క స్టేట్మెంటే. బైబిల్ ఒకటే గ్రంథం, 66 పుస్తకాలు, కానీ ఆ 66 పుస్తకాల్లోనే పరస్పర విరుద్ధమైన స్టేట్మెంట్లు ఉంటాయి, పరస్పర విరుద్ధంగా ఉంటాయి. బైబిల్లో పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలు ఉన్నాయని మహాసేన రాజేష్ గారు మీరన్న ఆ మాట దయచేసి గమనించండి. మీరు చాలా జ్ఞానం కలిగిన వారు, సమాజం పట్ల ఎంతో మంచి స్పృహ కలిగిన వారు. అయితే మీరే చెప్పారు బైబిల్ పట్ల కానీ ఇతర మత గ్రంథాల పట్ల కానీ నాకు కొంచెం అవగాహన ఉంది కానీ లోతైన అవగాహన లేదు అనే విషయాన్ని మీరే ఒప్పుకున్నారు. నాకు తెలిసినంత వరకు నేనేం బైబిల్ పండితులు కాదు, అన్ని గ్రంథాల గురించి తెలుసు. నాకు హిందూ గ్రంథాల గురించి తెలుసు, రామాయణ మహాభారతాలు తెలుసు, భాగవతం తెలుసు, బైబిల్ గురించి కూడా తెలుసు ఎంతో కొంత. అన్ని గ్రంథాల్లో కూడా పూర్తి ప్రావీణ్యం లేదు నాకు, అవసరమైనంత వరకు మాత్రం ఏదో కాస్త కోస్తో తెలుసు. అందుచేతనే ఆ అవగాహన రాహిత్యంతో మీరు ఈ స్టేట్మెంట్ చేశారన్న విషయం నేను అర్థం చేసుకుంటున్నాను, సమాజానికి కూడా అర్థమవుతుంది. గమనించండి, బైబిల్లో ఎక్కడ కూడా పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలు లేవు. ఆ యొక్క చూస్తున్న వీక్షకుడు లేకపోతే చదువుతున్న ఆ యొక్క పాఠకుడు సరిగ్గా దేవుని యొక్క వచనాలను అర్థం చేసుకోకపోవడం వలనే పరస్పరమైన విరుద్ధ వ్యాఖ్యానాలుగా కనబడుతున్నాయే తప్ప బైబిల్లో ఎక్కడ కూడా స్వయం ఖండన కానీ స్వయం వైవిధ్యము కానీ పరస్పర విరుద్ధమైన విషయాలు కానీ బైబిల్ ఒక్కటి కూడా లేవు. ప్రసంగి గ్రంథం 12:11 చదివినట్లయితే, జ్ఞానులు చెప్పు మాటలు ములుకోలల వలెను చక్కగా కూర్చబడి బిర్రగొట్టబడిన మేకుల వలెను ఉన్నవి, అవి ఒక్క కాపరి వలన అంగీకరింపబడినట్టున్నవి. బైబిల్లో ఉన్న విషయాల కోసం పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్న సాక్ష్యం. బైబిల్లో ఉన్న వచనములన్నీ కూడా, బైబిల్లో ఉన్న మాటలన్నీ కూడా ఒక్క కాపరి వలన అంగీకరించబడినట్టు ఉన్నవి. అనగా దేవుడు ప్రభువైన యేసు ఆయన ఒక్కడి వీటన్నిటిని అంగీకరించాడు. దాదాపు 40 మంది ప్రవక్తలు 66 పుస్తకాలుగా వ్రాయబడినప్పటికీ కూడా ఇవన్నీ కూడా ఒక్కని చేత ఒక్కని పర్యవేక్షణలోని ఇవన్నీ వ్రాయబడ్డాయి. అందుచేతన ఆ ఒక్కడే గనుక బైబిల్లో ఉన్న భావము, సారము, విషయము అంతా ఒక్కటే ఉంటుంది తప్ప వేరు వేరు పరస్పర విరుద్ధమైన విషయాలు అంటూ బైబిల్లో ఉండవు అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించండి. అలాగే 2వ కొరింథీ పత్రిక 1:19 చదివినట్లయితే, దేవుని కుమారుడగు యేసుక్రీస్తు అవునను చెప్పి కాదను వాడే ఉండలేదు, కానీ ఆయన అవునను వాడే ఉన్నాడు. గమనించినట్లయితే ప్రభువైన యేసు గాని బైబిల్ ఉన్న వాక్యాలు గాని అవునని చెప్పి కాదన్నట్టుగా గాని కాదని చెప్పి అవునన్నట్టుగా గాని లేవు. ఈ విషయమే బైబిల్ చాలా స్పష్టంగా క్లారిటీ ఇస్తుంది. అందుచేత బైబిల్లో పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలు ఉన్నాయి అన్న విషయం దయచేసి మహాసేన రాజేష్ గారు మీరు వెనక్కి తీసుకోవాలని క్రీస్తునామమున మీకు మనవి చేస్తూ ఉన్నాం. ఈ యొక్క విషయాన్ని మీరు మాట్లాడుతూ కొన్ని ఎగ్జాంపుల్స్ బైబిల్లో కొన్ని రెఫరెన్స్లు ఇచ్చారు. లూకాసు వార్త 6:29 ఒక చెంప మీద కొడత ఇంకో చెంప చూపించమని బైబిల్లో చెప్పబడింది. అదే సమయంలో లూకాసు వార్త 22:36 కత్తి కొనుక్కోమని కత్తి ఉంచుకోమని బైబిల్ చెప్పింది. ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపించండి అని ఉంటుంది ఒక చోట. మరొక చోట నీకు 2 అంగీలు ఉంటే ఒక అంగీ అమ్మేసి కత్తి కొనుక్కుని కత్తి పెట్టుకుని వెళ్ళు అని ఉంటుంది. అంటే ఒక చోట ఒక చెంప కొడితే రెండో చెంప అంటే శాంతి సామరస్యంతో ఉండండి అని చెప్తూనే మరొక సందర్భానికి వచ్చేటప్పటికి నువ్వు కత్తి మాత్రం నీ దగ్గర పెట్టుకుని ఉండు అని ఉంది ఇంకో వాక్యం. అక్కడ సహించమని హింస చేయకూడదని బైబిల్ చెప్పి ఇక్కడ హింసను చేయమన్నట్లుగా బైబిల్ మాట్లాడుతుంది. కాబట్టి ఇవి 2 పరస్పర వ్యతిరేకమైన వ్యాఖ్యలు అని రాజేష్ గారు అంటున్నారు. కానీ ఇక్కడ ఈ 2 వచనాలు కూడా ఏమాత్రం పరస్పర వ్యతిరేకమైన విషయాలు కావు. అక్కడ హింస చెయ్యొద్దు, సహించండి, సహనం ద్వారానే మనం ఇతరులను జయించాలి అని చెప్పిన దేవుడే ఇక్కడ కత్తిని కొనుక్కోమంటున్నాడు. అంటే కత్తితో ఇతరులను దాడి చేయమని కాదు, ఆ కత్తిని నీ దగ్గర ఉంచుకో అని దేవుడు చెప్తున్నాడు. అదే సందర్భంలో పేతురు కత్తి తీసి అవతల ఆ యొక్క శత్రువు యొక్క చెవి నరికితే వెంటనే యేసుప్రభువు వారు పేతుర్ని మెచ్చుకున్నాడా? పేతుర్ని గద్దించాడు. పీటర్, నీ కత్తిని నీ లోపల పెట్టు, కత్తి పట్టిన వాడు అందరూ కత్తి చేత మరణిస్తారు, కత్తి చేత నశించిపోతారు అని పేతుర్ని గద్దించాడు ప్రభు. అంటే కత్తి వాడమని చెప్పలేదు ప్రభు. అయితే కత్తిని ఎందుకు కొనుక్కోమన్నాడు అంటే అక్కడున్న విషయమును గమనిస్తే కత్తి అనగా ఇతరులకు దాడి చేయగలిగిన సామర్థ్యం, ఇతరులకు దాడి చేయగలిగిన సామర్థ్యాన్ని సంపాదించుకో, కానీ ఆ సామర్థ్యాన్ని మాత్రము వాడద్దు అని
దేవుడు చెప్తున్నాడు. అంటే కత్తిని లోపల పెట్టమన్నాడు, కత్తిని వాడద్దు అని దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు. అంటే నీవు ఇతరులకు దాడి చేయగలిగిన సామర్థ్యం నీ యొద్ద ఉన్నప్పటికీ, ఇతరులకు తిరిగి కొట్టగలిగిన సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా ఆ సామర్థ్యం నీ లోపల ఉంచుకొని నువ్వు సహించడం అలవాటు చేసుకో అని దేవుడు నేర్పిస్తున్నాడు. అంటే ఎదురు తిరగలేని వాడు, ఎదురు తిరగగలిగిన సామర్థ్యం లేనివాడు సహిస్తే అది సహనంగా వస్తుందా? గమనించండి. అతడు తిరుగుబాటు చేయలేడు కాబట్టి, ఎదురు తిరగలేడు కాబట్టి, అంత సామర్థ్యం లేదు కాబట్టి మౌనంగా ఉండిపోయాడు అన్నట్లుగా కనబడుతుంది. అందుచేతనే క్రైస్తవుడికి ఇతరులను కొట్టగలిగిన సామర్థ్యాన్ని సంపాదించుకోవాలి, ఇతరులను ఎదిరించగలిగిన సామర్థ్యం సంపాదించుకోవాలి. అటువంటి కత్తి నీ దగ్గర ఉండాలి, అంత ఎబిలిటీస్ నీ దగ్గర ఉండాలి. కానీ ఆ సామర్థ్యాలలో వేటిని కూడా ఉపయోగించకుండా సహించడం అలవాటు చేసుకోవాలి అని ప్రభు నేర్పిస్తున్నాడు. అప్పుడు ఎదురు తిరగగలిగిన సామర్థ్యం ఉండి, కొట్టగలిగిన సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా అతడు మౌనంగా ఉన్నాడు అని ఆ సహనము అనేది లోకానికి తెలియచేయబడుతుంది. అది ప్రభు యొక్క ఉద్దేశం. కాబట్టి ప్రభు ఎప్పుడు సహించమని నేర్పించాడు తప్ప ఎదురు దాడి చేయమని చెప్పలేదు. కనుక కత్తిని కొనుక్కొని ఉంచుకోమంటే దాని అర్థం ఇది అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ, అలాగే మహాసేన రాజేష్ గారు కూడా గ్రహించాలని మనవి చేస్తూ ఉన్నాను. అలాగే రాజేష్ గారు మాట్లాడుతూ, ప్రయాసపడి భారం మోయేవారులారా నా దగ్గరికి రండి, నేను మీకు శాంతి సమాధానాన్ని అందిస్తానని ఉంటుంది చోట. మరో చోట తండ్రికి ఎదురుగా కుమారుణ్ణి, అత్తకి ఎదురుగా కోడల్ని నిలబెడతాను అంటే వారి మధ్య వారికి విభేదాలు వస్తాయి అని మరో చోట చెప్పారు. ఇవి పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలు కదా అని అన్నారు. అయితే గమనించండి, అవి కూడా పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలు కావు. యేసుప్రభువు వారు తన యొద్దకు వచ్చిన వారికి శాంతిని ఇచ్చేవాడు. ప్రయాస, సమస్యలు, ఇబ్బందులతో ఉన్న వారికి శాంతిని ఇచ్చేవాడు. కాబట్టి నా ఎద్దుకు రండి, నేను మీకు శాంతిని, సమాధానం ఇస్తానన్నాడు. పాపము నుండి, శాపం నుంచి విడిపించి నిత్య నరకమును తప్పించి సకల ప్రశాంతత వారి జీవితానికి ఇస్తానని చెప్పిన ప్రభు ఖచ్చితంగా ఇస్తున్నాడు. అయితే రెండో వచనం యొక్క అర్థం ఏమిటి? ఏం చెబుతున్నాడు అక్కడ ప్రభు? ఎవరైతే నా యొద్దకు వచ్చి ఈ శాంతిని పొందుతారో, ఎవరైతే వారి జీవితాల్లో మార్పు పొంది క్షేమంగా బ్రతుకుతూ ఉంటారో అటువంటి వారిని లోకము ద్వేషిస్తుంది. ఎందుకనంటే లోకంలో ఉన్నవాడు సాతానుడు గనక, దుష్టుడు ప్రభు అంటే వారికి పడదు గనక ప్రభు యొద్దకు వెళ్ళిన వారిని వాడు తన అనుచరుల చేత, వాడి యొక్క ప్రజల చేత హింసిస్తారు, ఇబ్బందులు పెడతారు. తద్వారా ఒక్క ఇంటిలోనే ప్రభుని నమ్మిన వారి మీద నమ్మని వారంతా కలిసికట్టుగా వచ్చి వారు అతడిని ద్వేషించడం, హింసించడము, విరోధించడము అనేది జరుగుతుంది. కాబట్టి ఇండైరెక్ట్ గా నా వలన అతడికి, ప్రజల వలన ఇబ్బందులు కలుగుతాయి. ఆ ఇబ్బందులను కూడా ఎదుర్కోవడానికి సిద్ధపడిన వాడు నా శిష్యుడు అవుతాడు అన్న విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడే తప్ప అక్కడ శాంతినిస్తాను, ఇక్కడ గొడవలు పెడతాను అని ప్రభు ఎక్కడ కూడా చెప్పలేదు. గనుక ఈ విషయాన్ని కూడా సమాజము మరియు మహాసేన రాజేష్ గారు కూడా ఆలోచించాలని మనవి చేస్తూ ఉన్నాను. అలాగే మహాసేన రాజేష్ గారు మాట్లాడుతూ, అలాగే ఒక చోట విగ్రహాలు కనిపించింది ఏమి తినొద్దు అని ఉంది. మరొక చోట నీ నోటిలోకి వెళ్ళే దాని వల్ల ఏమి అపవిత్రం అవ్వవు, నీ నోటి నుంచి బయటకు వచ్చే దాని వల్ల మాత్రమే నువ్వు అపవిత్రుడిగా కానీ పవిత్రుడిగా కానీ ఎంచబడతావు అని ఉంది. ఇవన్నీ ఒకదానికొకటి పరస్పర విరుద్ధం. అయితే గమనించండి, విగ్రహార్పితమైన వాటి విషయంలో కూడా పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలు బైబిల్లో లేవు. విగ్రహాలకు అర్పించిన వాటి విషయంలో లేఖనం చాలా స్పష్టంగానే తెలియజేసింది, వాటిని తినకూడదు. బైబిల్ అంతా ఆలోచన చేస్తే విగ్రహాలకు అర్పించిన వాటిని తినద్దు అనే బైబిల్ చాలా స్పష్టంగా ఖండించింది. మొదటి కొరింథీ పత్రిక మాత్రమే కాదు, ప్రకటన గ్రంథం, ఇంకా బైబిల్ అంతా కూడా విగ్రహార్పితమైన వాటిని తినద్దు అని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేసింది. అయితే మత్తయి సువార్త 15వ అధ్యాయం 11వ వచనంలో అక్కడ ప్రభు మాట్లాడుతున్న విషయాలు విగ్రహార్పితానికి సంబంధించినవి కావు. అక్కడ శిష్యులు తమ చేతులు కడుక్కోకుండా ఆహార పదార్థాలను తిన్నారు గనుక అదే పెద్ద పాపం అన్నట్లుగా ఈ శాస్త్రులు, పరిసయ్యులు చుట్టూన్న వారు ప్రభు మీద, ప్రభు శిష్యుల మీద నేరాన్ని మోపడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రభు అప్పుడు మాట్లాడుతున్న మాటలు అవి. మీరు హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి, లోపల నుండి బయటకు వచ్చినదే చాలా ప్రాముఖ్యం. హృదయ శుద్ధి అనేది చాలా ప్రాముఖ్యం. కానీ ఈ పాత్రలను శుభ్రం చేయడము, చేతులను శుభ్రం చేయడము అనేది అది పెద్ద మ్యాటర్ కాదు, అది అంత అత్యవసరం కాదు. ఎందుకనంటే మనం ఒకవేళ చేతులు కడుక్కోకుండా భోజనం చేసేసినా ఆ భోజన పదార్థాలు కడుపులోకి వెళ్ళి బహిర్భూమికి వెళ్ళిపోతాయి. కాబట్టి హృదయాన్ని శుద్ధి చేసుకోకపోతే హృదయం లోపల నుండి వచ్చి మనుషులను అపవిత్రపరుస్తాయి అని ఆ కాంటెక్స్ట్ లో ప్రభు మాట్లాడుతున్నారు. అంతే తప్ప ఏది తినినా అదంతా కడుపులోకి వెళ్ళి బహిర్భూమికి వెళ్ళిపోతుంది కాబట్టి నచ్చిందల్లా తినేవచ్చు అని బైబిల్ ఎక్కడ కూడా చెప్పలేదు. మత్తునిచ్చే పదార్థాలను గాని, శరీర ఆరోగ్యాన్ని పాడు చేసే పదార్థాలను గాని, విగ్రహాలకు అర్పణగా, విగ్రహాలకు ప్రసాదంగా అర్పించిన వాటిని గాని అసలు ముట్టద్దు అని చాలా కరాఖండితముగా బైబిల్
తెలియజేసింది అన్న విషయాన్ని మరొకసారి తెలియజేస్తున్నాను. అలాగే వాయిద్యాలను గురించి కూడా ఒక దగ్గర వాయిద్యాలు వాయించమని ఉన్నది, ఇంకో దగ్గర వాయిద్యాలు వాయించద్దు అని ఉన్నది. ఒక చోట వాయిద్యాలు వాయించకూడదని ఉంది, మరో చోట వాయిద్యాలు వాయించవచ్చు. దావీదు గారే ఇలా నాట్యం ఆడారు అన్నట్టు మరో చోట. కాబట్టి ఈ రకంగా బైబిల్లో పరస్పర వ్యతిరేక వ్యాఖ్యలు ఉన్నవని రాజేష్ గారు అనడం మనం చూస్తాం. అయితే గమనించండి, వాయిద్యాల విషయంలో కూడా పరస్పర వ్యతిరేక వ్యాఖ్యలు బైబిల్లో లేవు. వాయిద్యాలు వాయించమని చెప్పిన దేవుడు వాయించమన్నాడు, ఆరాధించమన్నాడు. అయితే ఇశ్రాయేలీయులు పాపము చేస్తూ వారు వాయిస్తూ ఉంటే వారిని గద్దిస్తూ ఆమోసు గ్రంథంలో మీరు పాపం చేస్తూ వాయిద్యాలు వాయిస్తే దానివల్ల నాకు వచ్చే ఆరాధన ఏమున్నది? కనుక మొదట మీ హృదయాన్ని మార్చుకోండి, మీ జీవితాలను మార్చుకోండి. మీ జీవితాలు మార్చుకోకుండా మీరు వాయించే ఆ వాయిద్యాలు నాకు అసలు ఇష్టం లేదు, వాటిని నా యొద్ద నుంచి తొలగించండి, మీ బ్రతుకులు మార్చుకోండి, ఆ తర్వాత మీరు వాయిద్యాలు వాయించండి అని ప్రభు చెప్పాడే తప్ప అసలు వాయిద్యాలు వాయించద్దు అని బైబిల్ ఎక్కడ కూడా ఒక్క వచనం కూడా లేదు. అందుచేత నేను చెప్తున్నాను, మహాసేన రాజేష్ గారు బైబిల్లో పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలు కానీ విషయాలు కానీ ఎంత మాత్రం లేదు అన్న విషయాన్ని మీరు గ్రహించాలి. అలాగే సమాజంలో ఉన్న వారంతా గ్రహించాలి మనవి చేస్తున్నాను. అయితే మహాసేన రాజేష్ గారు వేరు సందర్భాలలో వేరువేరుగా ఈ రీతిగా పరస్పర వ్యతిరేక వ్యాఖ్యలు ఉన్నాయని అన్నారు, కానీ వేరు సందర్భాలలో అయినప్పటికీ కూడా అవి పరస్పర వ్యతిరేక వ్యాఖ్యలు అవ్వవు. గనుక ఈ విషయాన్ని గమనించాలని మనవి చేస్తున్నాను. అయితే మహాసేన రాజేష్ గారు మాట్లాడిన విషయాలను ఒకవేళ నేను ఖండించకపోతే ఆయన మాట్లాడిన మాటలు అనేక మంది హిందూ సహోదరులు, ఇతర మతస్థులు, అలాగే క్రైస్తవులు వీరంతా వింటారు. తద్వారా నిజంగానే బైబిల్లో పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలు ఉన్నాయన్న అభిప్రాయం వారి హృదయాలలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉన్నది. గనుకనే నేను మహాసేన రాజేష్ గారిని చాలా గౌరవిస్తూనే వారు చేసిన ఈ యొక్క వ్యాఖ్యలు ఎంత మాత్రం జ్ఞానానుసారమైన వ్యాఖ్యలు కానీ బైబిల్కు అనుకూలమైన వ్యాఖ్యలు కానీ కావు అని మరొకసారి చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాను. అలాగే మహాసేన రాజేష్ గారు మాట్లాడుతూ ఈ యొక్క డిబేట్స్ జరిగితే, క్రీస్తు సమాజంలో సేవకుల మధ్య డిబేట్స్ జరిగితే ఆ డిబేట్స్ లో ఒక సేవకుడు ఓడిపోతే బైబిల్ ఓడిపోయినట్లు అని మాట్లాడారు. ఇక ఏమి నిరూపించగలరు మీరు అంటే బైబిల్ని రాంగ్ గా నిరూపించగలుగుతారు. ఎందుకంటే పాస్టర్లే బైబిల్ని ముందుకు తీసుకెళ్లాల్సిన పాస్టర్లే మరొక పాస్టర్ని నువ్వు చెప్పే బైబిల్ వాక్యం తప్పు అంటే అది బైబిల్ తప్పు అన్నట్టే. కానీ గమనించండి, బైబిల్ ఓడిపోయినట్లు కాదు, బైబిల్లో ఉన్న ఆ వచనాల పట్ల ఈ సేవకుడికి ఉన్న అభిప్రాయాలు ఓడిపోయినట్లు నిరూపించబడతాది తప్ప బైబిల్ ఓడిపోయినట్లు కాదు. కనుక ఈ విషయాన్ని మహాసేన రాజేష్ గారు గమనించాలని మనవి చేస్తున్నాను. అయితే రాజేష్ గారు మాట్లాడుతూ క్రిస్టియానిటీ చాలా మారిపోయింది. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు ఉన్న క్రిస్టియానిటీ వేరు. క్రిస్టియానిటీలో చాలా మార్పు వచ్చేసింది. ఒకప్పుడు సేవా దృక్పథంతో క్రిస్టియానిటీ ఉండేది, ఇప్పుడంతా బిజినెస్ మైండ్ అయిపోయారు. అయితే 99% సేవా దృక్పథం కలిగిన వారు కూడా ఇప్పుడు ఉన్నారు అని ఈ విషయాన్ని కూడా ఆయన మాట్లాడారు. ఇప్పటికింకా నిజాయితీగా దేవుడి కోసమే సేవ చేస్తూ దేవుడి కోసమే బ్రతికే వాళ్ళు 99% ఉన్నారు క్రిస్టియన్స్ లో. అయితే ఇక్కడ మీరు మాట్లాడుతూ ఈ మధ్య క్రిస్టియానిటీలో మార్పులు వచ్చిన తర్వాత ఈ యొక్క హింసలు, దాడులు, శ్రమలు ప్రారంభమయ్యాయి అని చెప్పారు. అక్కడి నుంచే క్రిస్టియానిటీ మీద దాడులు కానీ, క్రిస్టియన్స్ విమర్శించడం కానీ, మత మార్పులను వ్యతిరేకించడం కానీ అవన్నీ అక్కడి నుంచే మొదలయ్యాయి. కానీ క్రీస్తు సమాజానికి ప్రారంభం నుంచే, ఆదిమ శతాబ్దంలో నుంచే శ్రమలు, కష్టాలు, దాడులు, మతోన్మాదుల నుండి ఎదురు దాడులు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ప్రతి క్షణము క్రీస్తు సంఘానికి పోరాటం ఎదురవుతూనే ఉన్నది. ఆ ప్రతి క్షణం ఎదురవుతున్న పోరాటములన్నిటినీ క్రీస్తు సమాజం ఎదుర్కొంటూనే, జయిస్తూనే, వాటిని అధిగమిస్తూనే ఉన్నది అన్న విషయము ప్రపంచ సంఘ చరిత్ర మనకు తెలియజేస్తుంది. అయితే ఈ రకంగా క్రీస్తు సేవకుల మధ్య డిబేట్స్ జరగడం వలన బైబిల్ మీద, క్రీస్తు సమాజం మీద వేరే బ్యాడ్ ఒపీనియన్, అపార్థము ప్రజలు చేసుకుంటారన్న మీ యొక్క అభిప్రాయం అనేది చాలా గొప్పది. మీ ఉద్దేశం మంచిది. క్రీస్తు సమాజం పట్ల గాని, బైబిల్ మీద గాని వేరే అపార్థం ప్రజలు చేసుకోకూడదు. వారిలో వారే తన్నుకుంటున్నారు, వారిలో వారే ఈ రకంగా వాదోపవాదాలు చేసుకుంటున్నారు, ఇదేంట్రా బాబు అని వారు అనుకునే ప్రమాదం ఉంటుందన్న మంచి ఉద్దేశంతోనే మీరు ఈ వీడియో చేశారన్న విషయాన్ని నేను గ్రహించాను. అందుని బట్టి మీకున్న ఆ యొక్క మంచి ఉద్దేశం బట్టి మీకు మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని కూడా మహిమపరుస్తున్నాను. కానీ ఈ ఉద్దేశం మంచిదే, కానీ ఆ ఉద్దేశం, ఆ భావం మంచిదే, కానీ ఆ భావంతో, ఆ ఉద్దేశంతో మీరు వ్యక్తపరిచిన స్టేట్మెంట్స్ అనేవి సరిగ్గా లేవు అన్న నిశ్చిత అభిప్రాయంతో నేను ఈ యొక్క మాటలు తెలియజేస్తున్నాను. అలాగే మీరు చెప్పినట్లుగా ఏ మతముల మధ్య గాని, లేకపోతే ఒకే మతంలో ఉన్న వేరు వేరు అభిప్రాయాలు కలిగిన వ్యక్తుల మధ్య గాని కోపావేశాలతో ఒకరిని ఒకరు దూషించుకుంటూ గౌరవం లేని పరిస్థితులలో చర్చలు జరిగితే
వాటి వలన సమాజానికి నష్టము, ఆ సంఘానికి కూడా నష్టము. అయితే ప్రేమపూర్వకమైన చర్చలు జరగడం అనేది చాలా అవసరము. ప్రేమపూర్వకంగా కూర్చొని మాట్లాడుట వలనే ఒకరి అభిప్రాయాలను ఒకరు సరి చేసుకునే అవకాశం ఉంటుంది, ఒకరి అభిప్రాయాలను మరొకరు షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది, ఒకరి అభిప్రాయాల పట్ల ఒకరు అవగాహన కలిగి ఉండే అవకాశం కూడా ఉంటుంది అన్న విషయాన్ని నేను తెలియజేస్తున్నా. అందుచేతనే క్రీస్తు సమాజంలో గాని, ప్రపంచంలో ఉన్న వేరు వేరు సమాజాల మధ్య గాని ప్రేమపూర్వకమైన చర్చలు జరగడం అనేది స్వాగతించవలసిన విషయమే కానీ సంపూర్ణంగా నిరోధించవలసిన విషయం కాదు అన్న సత్యాన్ని మరొకసారి సమస్త ప్రజలకు, అలాగే మహాసేన రాజేష్ గారికి కూడా తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు అట్టి జ్ఞానమును, అట్టి వివేచనను, అట్టి సమాధానకరమైన పరిస్థితులను సంఘంలో, ప్రపంచంలో దేవుడు దయచేయును గాక. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.